जय मेरी विजय गीतिका प्रिय स्वागतमन्नति वेडुका जय मेरी विजय गीतिका प्रिय स्वागतमन्नति वेडुका जय మాలలు వేసి గంధము పూసి మాలలు వేసి స్వాగతమన్నది వేడుక జయ విజయ గీతికా ప్రియ స్వాగతమన్నది వేడుక జయ మేరీ విజయ గీతికా జయ మేరీ విజయ प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी धीम तारा धीम दुला ना तुला विनोदिनी भुवन पालिनी वे अनाथ रक्षणनी विधि कादटे मोरविनी चेरवटे నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని స్మరణే
నాద వినోదిని భువన పాలిని వే అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే మనసు ఇస్తావని నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే
బ్రతికేదెలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అదో రకం దిగులు మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే మన మధ్యకి దూరే గాలికి కూడా గలడనివ్వదే మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదెలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా కాస్ట్యూమ్ పార్టీకి నేవీ యూనిఫామ్ ట్రై చేశాను. నచ్చిందా? మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారాని ముందర గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసే చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా
వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే. మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే. ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు, మాటల్లే నీ మంత్రం వేసి మాయలోకి తోసావు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు? ఓ నవ్వులే చల్లావు, పంచుకోమన్నావు, తొలకరి చిరుజల్లై నువ్వు. కళ్ళకే దొరికావు, రంగులా మెరిసావు, నేలపై హరివిల్లా నువ్వు. నిన్న మొన్నల్లో విల్లాలేనే లేనంట, నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా. మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. మాటలే మరిచేలా, మౌనమే మిగిలేలా, మనసుతో పిలిచావా నన్ను. ఓ కన్నులే అడిగేలా, చూపులే అలిసేలా, ఎదురుగా నిలిపావా నిన్ను. పైకే నవ్వేలా, లోకమంతా నువ్వేలా, నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల. మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా. ఓ నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను. నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను.
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే నా గుండెలో నీ కోగది ఆకాశమే దచేనది నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే వెతుకుతున్నానే నిన్న కలనే రేపటి ఊహకే వెళ్ళలేనే ఈ చిన్ని జ్ఞాపకాల వర్షాలలో నా గమ్యమేమిటంటే ఏ వైపు చూపాలిలే చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే నా గుండెలో నీ కోగది ఆకాశమే దచేనది నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెలో నా కురిసే నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు కలలో అయినా కలయికలో అయినా కలలో అయినా కలయికలో అయినా కలిసుండని కాలాలైనా నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నా
నాతోనే నువ్వెప్పుడు నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నాతోనే నువ్వెప్పుడు ఎదుటే ఉన్నా ఎదలోనే ఉన్నా ఎదుటే ఉన్నా ఎదలోనే ఉన్నా ఏ దూర తీరానున్నా నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నాతోనే నువ్వెప్పుడు నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నాతోనే నువ్వెప్పుడు నీ జతగా అడుగే పడగా ఆ క్షణమే కళ్యాణమే చలిమే ముడులే పడగా ఆచనమే మంగళ్యమే మునులే తగముని వెళ్ళు మెడవంపున చేసేను ఎన్నడు విడిపోనని వాగ్దానమే నీతోనే 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 నేనెప్పుడు నాతోనే నాతోనే నువ్వెప్పుడు నీ మనసే విరిసే కమలం ఏ మలినం నిన్నంటదే నా మనసే బిగిసే కవచం ఏ సమయం చేశారు చేసేటప్పుడు చెయ్యలేదు మీ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అనేది మాకు ఇక్కడ తెలిసిపోతుంది చాలా గొప్ప ప్రేమ ఇది మాటల్లో మేడం అదే ప్రేమ మేడం ఆ ప్రేమ ఉండాలంటే పెట్టి కొట్టాలి తెలుసా అసలు నిజం చెప్తున్నాను మీరు లక్కీ మీ ఆయన ఇంకా సూపర్ ఇప్పుడు మేడం గారికి సార్ ప్రపోజ్ చేస్తే చూడాలనుకుంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వావ్ వాట్ ఎ ఎక్సైటింగ్ మూమెంట్ అందరూ విషయం ఏంటంటే రెగ్యులర్ గా ఇవన్నీ ఏమని పిలుస్తారు ఇంట్లో ప్రేమగా ఏమని పిలుస్తారు అదే పేరుతోటి ప్రేమగా మేడం గారికి ప్రపోజ్ చేయండి రెడీ మైక్ కావాలండి ఉందా మీ చేతిలో క్లోజ్ మైక్ లో చెప్తేనే వినాలి కానీ మీరు మీరు చెప్పుకునేందుకు మాకు మైక్ ఎందుకు స్టేజ్ ఎందుకు సార్ ఎవరికి చెప్పారు మేడకా నాకా మేడకి చెప్పారా మరి మీ పేరు చెప్పలేదు అబ్బా చెప్పేశారు సార్ ఎలా చెప్తారంటే ఏమని పిలుస్తారు మామ అంటారా ఏమండి అంటారా ఏమో అంటారా ఏమండి ఏమండి నిజం చెప్పండి మేడం నిజం ఏమండి అని పిలుస్తారు ఏ లేదు లేదు అండ్ అక్కడ చూస్తే తెలియదు ఆమె ఎంత ప్రేమగా పిలుస్తుందో మేడం మీరు కానివ్వండి ఓకే ఓకే కానివ్వండి క్యారీ రెడీ మేడం గారు అబ్బా
అయిపోయింది. ఓన్లీ మేడం జన్మ జన్మలకు ఆయన మీ భర్తగా వస్తారు. సరే ఇప్పుడు మైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో కదా మేడం మీకు నేను హర్ట్ అయ్యాను. మేడంతో డాన్స్ చేసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ నాకు అసలు బాగా నచ్చారు. 16 లోపల ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది. అమ్మ సార్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారండి. చూడండి బాక్స్ వస్తుంది. మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. పేరెంట్స్
Hey!
గేమ్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 20 క్వశ్చన్స్. ఆ 20 క్వశ్చన్స్లో 10 రైట్ ఆన్సర్స్ చెప్తేనే నీకు గిఫ్ట్. ఇన్ కేస్ 10 చెప్పలేదా నేను తీసుకెళ్ళిపోతాను. ఓకే ఓకే వినీత్ గారు మీరు మైక్ ఇగో ఇలా క్లోజ్ లో ఉంచుకోవాలి. వినపడుతుంది ఇప్పుడు? వినిపిస్తుంది. రైట్. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరిద్దరు ఒకటే ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, ఆ ఆన్సర్స్ ఏమైతే అంటే ఐదర్ యూ ఆర్ హర్, అంతే. ఐదర్ ఆన్సర్ వినీత్ అవుతుంది లేకపోతే స్వరూప అవుతుంది. సో మీరు ఇద్దరు కరెక్ట్గా సేమ్ ఆన్సర్ చెప్తేనే ఒక పాయింట్, లేకపోతే క్యాన్సర్. ఓకే, నువ్వు కొంచెం ముందుకు రా. నువ్వు అడిగి వెళ్దాం, కొంచెం క్రాస్ కట్ వెళ్దాం. ఇలా కొద్దిగా క్రాస్ కట్ సార్ ఇది షూ గేమ్ లా ఉంది సార్. సేమ్ ఆల్మోస్ట్ అంతే. నేను షూ గేమ్ పెడదాం అనుకున్నాను, మీరు నా గేమ్ ని చీట్ ప్రింట్ చేశారు. ఏం పర్లేదు, మళ్ళీ ఇదే క్వశ్చన్ షూ ఇస్తాం నాతో అడిగినా. యా షూర్, గో హెడ్. స్టార్ట్ చేయమంటారా? ఒక సెకండ్. మీ దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయా, నన్ను అడగమంటారా? యా, ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసుకుంటాం, కానీ ఇక్కడ చాలా మంది అంకల్స్ ఆంటీస్ ఇంగ్లీష్ రాదు కాబట్టి తెలుగులోనే అడిగారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడద్దు. హూ స్పెండ్స్ మోర్ మనీ? మీ ఇద్దరిలో మనీ ఎక్కువ ఎవరు స్పెండ్ చేస్తారు? సూపర్. అయితే మేడం లక్కీ ఫెలో. ఒక ఆన్సర్ రైట్ చెప్పారు. సెకండ్ చూసారా అండి? చూసారా కదా ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారు? పెట్టుకోండి, అంటే ఫ్యూచర్లో పనికి వస్తుంది మీకు. సెకండ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఇంట్లో డెసిషన్ మేకర్ ఎవరు అవ్వబోతున్నారు? ఇటు చూడకూడదు. రాంగ్ ఆన్సర్. అది కరెక్ట్గా చెప్పాలి, చూసి కాదు, చూడకూడదు చెప్పాలి. యా, థర్డ్ క్వశ్చన్. ఏం లేదు, ఇక్కడ మీకు ట్విస్ట్ ఏంటంటే ఏ క్వశ్చన్స్ అయితే రాంగ్ అవుతాయో అవి మళ్ళీ అడుగుతాం లాస్ట్. కరెక్ట్ అయ్యే వరకు అడుగుతూనే ఉంటాం. థర్డ్ క్వశ్చన్, సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? అరే అరే, పెట్టిన ప్రతి ఫోటోకి సెకండ్స్ లైక్ కొట్టాలి కదా. ఏంటి దొంగలు తోడు దొంగలు పక్క పక్కనే ఉన్నారు, ఏం చెప్తారు మరి? ఏం మన సిస్టర్ మాకు తెలియదు, బట్ అందుకే సిస్టర్ సైడ్ వాళ్ళు ఎవరన్నా ఈ ఆన్సర్ని సపోర్ట్ చేస్తారా? గణేష్ రాంగ్ ఏ, బట్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ కపుల్కే బాగా తెలుసుంటుంది సార్, వాళ్ళిద్దరికే తెలుసుంటుంది. అందుకే సార్ చెప్పారు, మేడం పేరు మేడం సార్ పేరు చెప్పింది. అరే 3లో 2 క్వశ్చన్స్ రాంగ్. 10 కరెక్ట్ చెప్తే గిఫ్ట్. సార్ రెడీ సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది పర్టికులర్లీ పెళ్లి కొడుకు బ్రదర్ నుంచి వచ్చిందండి. ఎక్కడ సాయి? పెళ్లి కొడుకు బ్రదర్ సాయి. డిన్నర్కి వెళ్ళారు. ఓకే, ఇది సాయి నుంచి వచ్చిందండి. అంటే సాయి అడగమన్నాడు ఇది. మీ ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఎవరు? రైట్ ఆన్సర్. ఓకే, 2 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చీటింగ్ అని అలా చూడకూడదు చెప్పు. సో 5th క్వశ్చన్, మీ ఇద్దరిలో మంచి షెఫ్ ఎవరు? కుకింగ్ బాగా ఎవరు చేస్తారు? ఓకే, రైట్ ఆన్సర్. ఓకే, అవుట్ ఆఫ్ 5 2 3 రైట్ ఆన్సర్స్, 2 రాంగ్. 6th క్వశ్చన్, మీ ఇద్దరిలో హౌస్ ని మోర్ ఆర్గనైజ్డ్ గా ఎవరు పెట్టుకుంటున్నారు? రాంగ్ ఆన్సర్. పెట్టుకుంటున్నా అంటే సిస్టర్ ఇంట్లో తన రూమ్ ఆర్గనైజ్ ఏదైనా చెప్దాం అనుకున్నాను, చెప్పండి. ఓకే, మీ ఇద్దరిలో మీ పేరెంట్స్ ని ఎవరు ఎక్కువగా లవ్ చేస్తారు? ఇది మా ట్రిక్ క్వశ్చన్, మా
తెలిసి మీరు చేస్తారని. బట్ ఎవరు ప్రకాష్ సిస్టర్ సేఫ్ గేమ్ రా ఓకే, ఈ ఆన్సర్ కి రైట్ ఆన్సర్ చేద్దాం సార్. ఒక మార్క్ పెంచుదాం, ఓకేనా? ఎవరి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని బాగానే చూసుకుంటారు. నెక్స్ట్ పెళ్లి తర్వాత అడగాల్సిన ఆన్సర్ ఏంటంటే అత్త మామల్ని ఎలా చూసుకుంటారు అనేది. అది కూడా ఉందండి. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీనికి రైటా రాంగా? లేదు, రాంగ్ అండి. రైట్ అయితే ఆ గిఫ్ట్ మాకు వచ్చినా మాకు కూడా యూస్ఫుల్ గానే ఉంటుంది. అందుకు సరే, 10 క్వశ్చన్స్ మినిమం. ఎయిత్ క్వశ్చన్, మీ ఇద్దరులో ఎవరు బాగా మొండి ఎవరు బాగా? గుడ్ గుడ్ గుడ్. Come on, 9th question. Sir, 9th question. మీ ఇద్దరులో మోర్ రెస్పాన్సిబుల్ ఎవరు? రెస్పాన్సిబుల్ థింగ్స్ ని కానీ టాస్క్స్ ని కానీ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబుల్? రాంగ్ ఆన్సర్. ఓకే, 10th question. మీ ఇద్దరులో బాగా ఓవర్ థింక్ ఎవరు చేస్తారు? ఓవర్ థింకర్ ఎవరు? ఇది గణేష్ అడుగున్నారండి. క్వశ్చన్ అదే అదే మీరు రాసుకునే అడగొచ్చా, మైక్ కూడా అడగొచ్చా? మీరు అడగచ్చండి. సార్ రెడీయా? సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ ట్రావెల్ అంటే ఇష్టపడతారు? ట్రావెల్ ఎవరు ఎక్కువ ఇష్టపడతారు? జర్నీస్. మేడం మీరు చీట్ చేస్తున్నారు మీరు. ఓకే, ఇమ్మంటారా మార్క్స్? ఇద్దరా? నో, రాంగా? మీ ఇద్దరిట్లో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? రెడీ 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 రెడీ. మీరు మా క్వశ్చన్ చెప్పేస్తాను. వాళ్ళు మీరు లేట్ లాగ్ చేసి అడుగుతున్నారు, మాకు నిద్ర వచ్చేస్తుంది. ఓకే మేడం, ఎవరు ప్రపోజ్ చేశారు? రైట్, 5 ఆన్సర్స్ రైట్ గా చెప్పారు. 10 క్వశ్చన్స్ కి 5. ఇంకొక 5 మీరు అడగండి. ఇప్పుడు ఆన్సర్స్ 5, ఇంకొక 5 రైట్ చెప్తే గిఫ్ట్ వచ్చేస్తుంది. ఓకే, సరే గణేష్ బ్రదర్ అడుగున్నారు కదా, అడిగేసేయండి. మీ ఇద్దరులో ఐ లవ్ యూ ఫస్ట్ ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు ఐ లవ్ యూ ఫస్ట్? ఎప్పుడు జెన్సే ఫస్ట్. ఈ విషయంలో మాత్రం జెన్సే ఫస్ట్ ఉంటారు. ఇది కావాలండి, నేను లాస్ట్ ఇప్పుడు సిస్టర్ చెప్తారు. మళ్ళీ మా ముందర చేయాల్సి. అంటే 12th క్వశ్చన్, మీ ఇద్దరు ఎవరికి ఎక్కువ పాంపరింగ్ అవసరం పడుతుంది? పాంపరింగ్ అంటే బుజ్జగించడం. ఇద్దరికి ఎవరి కాళ్ళు పట్టుకున్నారు? ఇట్స్ మీ. ఓకే, 13th క్వశ్చన్, ఇన్ కేస్ ఏదైనా ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఫైట్ కానీ అవుతే ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? ఓకే, 14th క్వశ్చన్, మీ ఇద్దరులో బాగా ఈజీ ఎవరు? వావ్, రైట్ ఆన్సర్. 6 మార్క్స్ వచ్చాయి. ఇంకొక 4 కి రైట్ ఆన్సర్ చెప్పండి. 15th క్వశ్చన్, మీ ఇద్దరులో మంచి లిజనర్ ఎవరు? బాగా ఎవరు వింటారు? వావ్, ఇది ఆబ్వియస్ అనుకుంటా అసలు. 7 రైట్ ఆన్సర్స్, ఇంకొక 3 ఉన్నాయి. ఇది కానీ గెలిచారనుకోండి గిఫ్ట్ మీదే. 4 more క్వశ్చన్స్, దానిలో 3 కరెక్ట్ అవుతేనే గిఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికి పేషెన్స్ ఎక్కువ? అయ్యో, రాంగ్ చెప్పారు. మీ ఇద్దరిలో బెటర్ ఫ్యాషన్ సెన్స్ ఎవరికి ఉంది? ఓ మై గాడ్ మేడం, ఇట్స్ మీ. ఏది పెట్టారు? ఓకే, ఇట్స్ మీ పెట్టారు కాబట్టి రైట్ ఆన్సర్. ఓకే, ఇంకొక 2 రైట్ ఆన్సర్స్ చెప్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, అక్కడ టైం లేదన్నా సార్, టైం లేదు. నెక్స్ట్ మనకేం కూడా ఉంది. కేక్ తినాలా అండి? చూసుకోవడానికి కదా తెచ్చింది. తింటారా కేక్? చూసుకోవడానికి సరే సార్, మీరు పూసుకోగా మిగిలింది వాళ్ళకి ఏంటి, వాళ్ళు తింటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
రెడీ అవ్వడానికి ఎక్కువ టైం ఎవరు తీసుకుంటారు? ఆల్వేస్ గర్ల్స్. వావ్ మేడం, ఒక్క వన్ ఆన్సర్ ఉంది, ఓన్లీ వన్. దీనికి రైట్ ఆన్సర్ చెప్పండి. గిఫ్ట్ ప్యాకింగ్ ఇక్కడే ఓపెన్ చేయాలి మామూలు. రెడీ? ఇది లాస్ట్ క్వశ్చన్, వెరీ ఈజీ. ఆలోచించి చెప్పండి ప్లీజ్. నేను అడిగిన పోనీ అడిగింది. వాయిస్ రిమైండ్ చేస్తున్నారు, సో అడిగేద్దాం లాస్ట్. అడిగేసి నాకనే. ఓకే, మీ ఇద్దరిలో ఫస్ట్ కేసు ఎవరు ఇచ్చారు? అరే గిఫ్ట్ క్వశ్చన్, గిఫ్ట్ క్వశ్చన్ అటు గిఫ్ట్. సూపర్, గట్టిగా క్లాప్స్ అండి, కొట్టండి చెప్పట్లు. ఇప్పుడు గిఫ్ట్ ప్యాక్ మీకే సొంతం. దాని వెయిట్ మొత్తం వాళ్ళు చార్జెస్ భరిస్తారు. ఎంత వెయిట్ అయినా పర్లేదు, ఫ్లైట్ చార్జెస్ మీవే. రెడ్ ఓపెన్ చేయాలి. బ్రైడ్ అండ్ గ్రూమ్ కాదు తెచ్చేటప్పుడు ఏదో ముగ్గురు నలుగురు మోసుకొచ్చారు నా అని, అక్కడికి వెళ్ళాక ఆయన ఒకటి మోస్తున్నది. అరే జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి కొంచెం. ఓహో, అంత పెద్ద ప్యాకింగ్ చాలా బరువు ఉంది. సరే ఏంటి, గొప్పల నుంచి 7 వారాలు నగలు తెచ్చారా ఏంటి? అందరు కలిసి ఇప్పించారా లేకపోతే ఒక్కరే తెచ్చారా? ఫ్రెండ్స్ అందరు కలిసి తెచ్చారా? అందరు కలిసా? అయితే ఏదో పెద్ద సర్ప్రైజే ఉంటుంది లేండి అందులో. వినీత్ గారు ఏముంటుందని గెస్ట్ చేస్తారా పోనీ? నాకు తెలిసి అందులో అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా? ఫ్రెండ్స్ మీద ఆ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ వెయిట్ చూసినంత లేదు. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. అందరు ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఫాస్ట్ గా ఓపెన్ చేయండి. 1 సెకండ్. ఏం లేదు, ఊరికే. బయటికి తీయచ్చండి. అది దొరికిందా? గిఫ్ట్ ఉంది, గిఫ్ట్ ఉంది. నేను ముందే అనుకున్నా. సార్ ఏదో భారీ సైజ్ లో ఉంటుంటుంది లేండి సార్. అంత పెద్ద బాక్స్ లో ఖచ్చితంగా ఏదో గట్టి సైజ్ గిఫ్టే ఉంటుంది. సార్ వెతకండి సార్, దొరికేదాకా వెతకండి. వెతుకు దొరకదు. చాలా మందికి ఆకలి అవుతుంది. ఆంటీ ఏదో డాన్స్ చేద్దాం అప్పుడు రెడీగా ఉన్నారు, ఇంకా లేట్ చేస్తే. బ్రైడ్ అండ్ గ్రూమ్ స్టేజ్ మీదకి రావాలి ఫాస్ట్ గా, అక్కడ ఫినిష్ అవ్వాలి. సార్ బయట చెప్తాను. యాక్చువల్లీ అది ఎవరికి దొరికితే వాళ్ళు విన్నారు, మీ ఇద్దరు ఎవరికి దొరికితే వాళ్ళకే అది. ఓపెన్ చేసి చూడు. మేబీ అది ఇంకొక దానికి ట్రెజర్ హంట్ లాగా స్లిప్ ఏమో. సార్ ఈసారి ఫ్లైట్ టికెట్స్ ఆయన బుక్ చేసి ఉంటాడు సార్. అవే ఉంటాయి అవి, అంతేనా? భారీ సైజ్ లో ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత మోసం చేస్తారా చిన్నపిల్లలను చూడకుండా? ఇలానే మోసం చేసేది పాపం. మరి ప్రొద్దుటే వాళ్ళంటే ఇంతండి ఇలానా? ఇంత అన్యాయమా? స్మార్ట్. ఓపెన్ చేయండి. ఇంకా అందులో ఏముంటుంది రేట్ ఫైనల్ గా? కృష్ణ కృష్ణ, నా జీవితంలో ఇలాంటి గిఫ్ట్ మొట్టమొదటిసారి చూస్తున్నా. ఫ్రెండ్స్ అందరికి గట్టిగా చెప్పట్లండి ఇంత మోసం చేసినందుకు. పెట్టమ్మా, ప్రతి ఒక్కరి
బాగా తింటారు మీరు చేస్తారా తింటారు ఎక్కువ పర్ఫ్యూమ్స్ ఎవరు యూజ్ చేస్తారు రైట్ ఆన్సర్ సూపర్ ఎక్కువ డ్రెస్సెస్ ఎవరికి బాగుంటుంది ఎక్కువ షాపింగ్ ఎవరు చేస్తారు కాదు ఈసారి సార్ గెలిచారు మా సార్ మీరు అనుకున్నారు కాదు సూపర్ ఓకే ఎక్కువ ఎవరు ఎక్కువ ఇష్టపడతారు ఎక్కువ గర్ల్స్ ఎవరి నుంచి ఎవరికి ఎక్కువ వెళ్తారు ఓకే రైట్ ఆన్సర్ ఎక్కువ టెక్స్టింగ్ ఎవరు చేస్తారు సోషల్ మీడియాలో ఎక్కువ ఎవరు స్పెండ్ చేస్తారు వెహికల్స్ అంటే ఎక్కువ ఎవరికి బాగా ఇష్టం వెహికల్స్ ఓ సారీ ఓకే సూపర్ రైడ్ అంటే ఎవరికి బాగా ఇష్టం ఓకే విజిటింగ్ వెళ్ళాలంటే ఎవరి ముందు ఉంటారు ఇద్దరా ఓకే సూపర్ ఓకే అండ్ ఫస్ట్ ప్రపోజ్ సర్చ్ చేశారు కదా ఆ తర్వాత ఎక్కువ టైం సర్చ్ చేశారు అంతే మేడం ఒకసారి వాళ్ళు చెప్తారు ఆ తర్వాత మనం చెప్పాల్సి వస్తుంది సూపర్ ఎక్కువ మీ సొంత వస్తువులని మీ డబ్బులు పెట్టి కొనుక్కుంటారా లేకపోతే మీకు మీరు ఇప్పించుకుంటారా సొంత వస్తువులు మీకు మీరే కొనుక్కుంటారా లేదా సార్ ఇప్పిస్తారా మీరు ఇచ్చారు ఇదండి ఓకే ఎక్కువ షాపింగ్కి ఎవరు ఎక్కువ మనీ స్పెండ్ చేస్తారు మీరేనా ఓకే సూపర్ ఓకే సో ఎక్కువ బాగా షార్ప్గా ఉండేది ఎవరు సూపర్ ఎవరు ఎక్కువ వర్క్ చేస్తారు ఇంట్లో వర్క్స్ అని ఆల్ వర్క్స్ ఓకే సూపర్ ఓకే ఎవరు బాగా ఫైట్ చేస్తారు బాగా ఫైటింగ్ రెడీగా ఉంటారు ఫైట్కి ఇప్పటి వరకు రాలేదు వస్తుంది ఇన్సైడ్ మీకు తెలుసు కదా మీ వర్షంలో మీకు తెలుసు కదా ఎవరు ఎక్కువ బాగా ఫైటింగ్కి రెడీగా ఉంటారు సూపర్ మేడం గారు అండ్ అలాగే ఇప్పుడు దాకా వాళ్ళు అడిగిన క్వశ్చన్ సేమ్ ఫ్యామిలీకి ఎక్కువ ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎక్కువ ఇద్దరు సూపర్ ఓకే ఫ్యామిలీ కన్నా మీ ఇద్దరిలో ఒకరికొకరు ఎవరు ఇచ్చుకుంటారు ప్రిఫరెన్స్ మేడమా ఇద్దరా సూపర్ వాచెస్ అంటే ఎవరికి బాగా ఇష్టం పాపం ఇప్పుడే కదా మొన్నే కదా స్టార్ట్ చేసింది ఓకే సూపర్ ఫైనల్ గా వాళ్ళు అడిగినట్టుగా ఫస్ట్ మేడం అయిపోయిందా నా క్వశ్చన్ ఆన్సర్ దొరికేసింది అయిపోయింది ఏమైపోయింది గట్టిగా చెప్పండి ఇద్దరు కొంచెం మార్చి చూసి ఆడారు బట్ ఓకే సో మేము కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు అనుకుంటున్నాం మొత్తానికి అయితే అన్నిట్లో మాడే గారు ఎక్కడ ఉన్నారు సార్ మీరు కూడా ఉన్నారు కాకపోతే 50-50 ఆ తర్వాత ఇంకా అది ఇప్పుడు చూసాను మేడం మీరు ఇద్దరు నిల్చోండి సరే నేను కొంచెం టైం అవుతాము ఒకసారి గట్టిగా క్లాస్ కొంచెం టైం అవుతాం మాకు షూ వేసుకుంటారు 6 months ఈ 6 months లో మారే గారికి ఎన్నిసార్లు ప్రపోజ్ చేశారు వాట్ ఈస్ దిస్ సార్ ఎవరైనా కౌంట్ చేసుకుంటారా ప్రపోజ్ చేసేటప్పుడు ఫస్ట్ మాత్రం గుర్తు పెట్టుకోవాలి కానీ 3 times ఏనా నేనైతే కౌంట్లెస్ అని చెప్తారని అనుకున్నాను నేను ఇన్ఫినిటీ అంటారేమో అనుకున్నా 3 times ఏనా ఫోన్ లేదు సార్ గుర్తు పెట్టుకున్నాడు చూసారా ఏ టైమ్స్ చెప్పారు ఇలాంటి గుర్తు పెట్టుకోరు అలాంటి బాగా గుర్తుపెట్టుకుని ఉంటారు 3 times చెప్పారు కాబట్టి మాడే గారి నెంబర్ మీ దగ్గర మీ నెంబర్ మాడే గారి దగ్గర ఉంటుంది కదా సో ఈ గ్యాప్ లో ఏదైనా నిక్ నేమ్ పెట్టారా బుజ్జి కన్నా నాన్న హనీ బేబీ రోజీ అలాంటివి ఏమన్నా ఏం పెట్టలేదా ఏమని పిలుస్తారు ప్రేమగా ఏమని పిలుస్తారు జనరల్ చెప్పండి నిజాలు మాత్రమే మాట్లాడు ప్రేమగా ఏమని పిలుస్తారు నిజంగా నేనేనా నమ్మొచ్చా నమ్మొచ్చు కదా ఒక ఫ్లవర్ కదా బాగుంటుంది ఎలా చేశారో మాకు తెలియదు మాడే గారు
ఆలోచించండి. ప్రపోజల్ ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి, రొటీన్గా ఉండాలి, కొంచెం కొత్తగా ఉండాలి. ఇది అయిపోతే కేక్ కట్టి నేను నెక్స్ట్ వా ప్రేమగా గట్టిగా గట్టిగా చెప్పండి, క్లోజ్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ నైట్ 11:30 అయింది. వెన్నెల కంటే చాలా ఆనందంగా ఉన్నాం. సూపర్, ఒకసారి గట్టిగా చెప్పండి. చూసారా, వెన్నెల కనిపించలేదు. వెన్నెల ఎలా ఉంటుందంటే స్వరూపలా ఉంటుంది. అది చూసారా, గ్రేట్, సూపర్. స్వరూప గారు మనం ఒకరు సొమ్ము ఉంచుకోవద్దండి, ఎవరి వాళ్ళకి ఇచ్చారు, లేదండి నాలాగా లావ్ అయిపోతారు. మీరు లావ్ అయితే అస్సలు బాగోరు, ఇలా స్లిమ్గా ఉంటేనే అందంగా ఉంటారు. తిరిగి ఇచ్చేసేది ప్రపోజల్ అంతేనా, కొంచెం కొత్తగా పిలుచుకోవచ్చు కదా. ఓకే, టేక్ సమ్ టైం అనమాట. ఓకే, పర్లేదు, మేడం గారు ప్రపోజ్ చేసేది మీరు నార్మల్గానే చేయండి స్టార్టింగ్లో. అంటే బాగా స్పెషల్ ఏముంది, మేము ఏం చేసినా స్పెషల్. హలో అండి, రైట్ రైట్, వినిపించారా గట్టిగా వినిపించిందా? గట్టిగా మైక్లో పెట్టండి, దగ్గర పెట్టండి. Wow, claps and please all of you. Thank you so much. ఇప్పుడు వాళ్ళ పేపర్ ఇచ్చారు కదా, పేపర్ మీద పోస్టర్ చూసారు. లిఫ్టింగ్ లో ఉంది, ఏ లిఫ్టింగ్ అయినా పర్లేదు, ఆ లిఫ్టింగ్ కావాలని వాళ్ళు సింబాలిక్ గా పేపర్ ఇచ్చారు, మీరు చేసి చూపించారు. రెడీ?
స్టెప్ మనదైతే అదికే వేరమ్మా. అది ఒకసారి గట్టిగా మార్చండి. ఈరోజు ఈవెంట్ సక్సెస్ఫుల్ గా ఉంది. ఫస్ట్ మా పేరెంట్స్ చాలా కష్టపడి చాలా సెలెక్ట్ చేశారు, చాలా ఈ టైం కన్నీ జరగాలని చూస్తున్నారు. దాని తర్వాత మా చిట్టు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి ఈ స్టెప్ ఆఫ్ ఈవెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్. చింటూ చింటూ మీ పేరు చింటూ, నా పేరు చిన్ని. చింటూ థ్యాంక్ యూ సార్. మీకు తెలియదు నైట్ 2 o'clock దాకా నేను వర్క్ చేపిస్తాను. వీడియో కాల్ చేశాను నేను సాయి గారికి. వీడియో కాల్ చేసి మొత్తం ఎక్విప్మెంట్ అంతా నేను రెడీ చేస్తాను అనుకుంటా. ఏదైతే చిన్న డిసప్పాయింట్ అవ్వాలి, నేను ఎలా చేస్తానో డిసప్పాయింట్ అవ్వలేదు సార్ మీద. కానీ దాన్ని నేను ప్రూవ్ చేసుకోవడానికి కొంచెం హార్డ్ చేశాను మీకోసం. దీనికన్నా మమ్మల్ని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇచ్చినందుకు బెస్ట్గా మేడం గారికి, సార్కి, సాయి గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. ఈ ఫొటోస్ వీడియోస్ అన్ని మా పేజ్లో లేకపోతే మరో పోస్ట్ అవుతాయండి. స్టెబల్ బ్రహ్మ ఇన్స్టా పేజ్, ప్లీజ్ ఫాలో అయితే మీకు థ్యాంక్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. కేటరింగ్ స్టార్ట్ అవుతుంది. హుషారు అందరూ గట్టిగా చెప్పండి గైస్. తగ్గేది ఒక్కసారి అందరూ తగ్గేది లేదు గైస్, తగ్గేది లేదు ఒక్కసారి రెడీ 3, 2, 1 గో. ఎంత బాగుందో పక్కనే ఉన్నా, మనసులో మాట చెప్పలేకున్నా. ఎంత బాగుందో పక్కనే ఉన్నా, మనసులో మాట చెప్పలేకున్నా. గొప్పెడు గుండె తట్టింది, ఎవరో నాకు చెప్పింది, పైకే చెప్పనంటోంది. హాయో మాయో అంతా కొత్తగా ఉంది, అయినా ఇదే బాగుంది, బహుశా ఎదురు పడదంది. హాయో మాయో ప్రాయం దారిలో పరువం ఉందిగా, ఉసురే ముసిరే ఈ వయసులో. పయనం జంటగా వయనం నింతగా, మనసే ఊగే ఉయ్యాలలో. ఏ తీరుగాను నిన్ను చేరుకో